నమస్తే అండి. ముందుగా ఫేస్ టు ఫేస్ కార్యక్రమానికి స్వాగతం. ఎలా ఉన్నారు? ఫైన్. రైట్. ముందుగా మీ నెల నెల గౌరవ వేతనం ఏదైతుందో ప్రస్తుతం ఈ రోజులలో ఎంత వస్తే అంత దోసుకోవడానికి రెడీ ఉన్న కొంతమంది నాయకులను చూస్తున్నాం మనం. అలాంటిది మీ నెల నెల గౌరవ వేతనం ప్రజలకు అందియాలి అన్న ఆలోచన ఏ విధంగా వచ్చింది మీకు? అంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చిన కాబట్టి పేద ప్రజల కష్టాలు ఏదో తెలుసు. అట్లని అందరి కష్టాలు తీర్చలేము. నాకు వచ్చే నెలసే జీతంలో పిల్లలకు కానీ వృద్ధులకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ కొంత తోడైతనే ఉద్దేశంతో నాకు వచ్చే 3 లక్షల శాలరీని ప్రతి నెల ఒక శాఖ వారిగా అంటే ఒక సంస్థకు ఇచ్చినట్టు ఇస్తున్నా. కాబట్టి గతంలో నేను చదువుకున్నప్పుడు చాలా ఇబ్బంది పడి కనీసం స్లిప్పర్స్ కూడా లేకుండా ఒక 6 కిలోమీటర్లు మా గ్రామం నుంచి మాసపెట్టి నడుచుకుంటూ వెళ్ళేది. బ్యాగులు కూడా సక్కలేకపోయేది. ఆ బాధలు భరించే కాబట్టి పిల్లలకు కొంత మా నియోజకవర్గంలో హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, స్టడీ కోసం హెల్ప్ చేసాం అనే ఉద్దేశంతో కొంత నిరుద్యోగులకు కొంత స్టడీ మెటీరియల్ కానీ అంటే ఎడ్యుకేషన్ కొంచెం చేస్తే కొద్దిగా అన్నిటికంటే ఎడ్యుకేషన్ ముఖ్యం కాబట్టి ఎడ్యుకేషన్ మీద నా శాలరీని ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నా. అట్లా ప్రతి నెల ఒక సంబంధించి ఇస్తున్నాను. మీ గెలుపులో ముఖ్య పాత్ర పోషించింది బిర్లా ఫౌండేషన్. ఆ ఫౌండేషన్ నుంచి ఎంతోమంది పేద ప్రజలకు ఆదుకున్నారు, సహాయ సహకారాలు అందించారు. ప్రస్తుతం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఫౌండేషన్ సేవలు అందిస్తురా లేకపోతే స్టాప్ చేసిరా? అంటే ఫౌండేషన్ సేవలు అనేది ఎలక్షన్ల కోసం గెలుపు కోసం అని కాదు, పేదవాడికి సాయం చేసే తృప్తి మనస్తృప్తి కలుగుతుంది. కాబట్టి నేను ఎమ్మెల్యే కోసం అని కాదు, గత 20 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో ఎవరైనా చనిపోయినా కానీ లేకపోతే ఏమైనా పేద విద్యార్థులు కానీ చేసేది. గత 13 సంవత్సరాల మండల పార్టీగా మండల స్థాయిలో విస్తృతంగా సేవా కార్యక్రమం చేసేవి. దాని తర్వాత మీ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ తీసుకొని పేదోడు చనిపోతే ఒక 50 కిలోల బియ్యం, పేదింటి పిల్ల అయితే ఒక 10,000 ఆర్థిక సాయం అట్లా చేసేవాళ్ళం. ఇప్పుడు ఎమ్మెల్యే అయినా కాబట్టి అప్పుడు గతంలో ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కొంచెం పేదోళ్ళకే సాయం చేసేది. ఇప్పుడు విస్తృతంగా అయింది కాబట్టి అంత పెద్ద ఎత్తున సహాయం చేయకుండా ఎవరైతే నా దగ్గరకు వచ్చి అడిగిన వాళ్ళకు స్టడీ కోసం కావచ్చు, అదేవిధంగా ఎవరైనా చనిపోయినా లేకపోతే పెళ్ళిళ్ళకి వచ్చినా ఇప్పటి కూడా బిర్లా ఫౌండేషన్ సేవలు కంటిన్యూ చేస్తున్నాం. అదొక మనస్తృప్తి కోసమే తప్ప రాజకీయాల కోసం కాదు. రైట్. గత 10 సంవత్సరాలుగా ఆలేరు నియోజకవర్గంలో పాతుకుపోయినటువంటి గొంగడి సునీత మహేందర్ రెడ్డి గారిని ఒక్కసారిగా ఎలక్షన్ రాగానే వాళ్ళ ఎమ్మెల్యే పీటలు కదిలిచ్చి మీరు పీట ఎక్కారు. అది ఎలా సాధ్యమైంది? అంటే వాళ్ళు అధికారాన్ని జల్సా చేసిరు, ఎంజాయ్ చేసిరు. ప్రజలు ఇచ్చినటువంటి ఆ తీర్పును శిరస వహించక ప్రజలకు సేవ చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఏమున్నా వాళ్ళ కుటుంబమే ముఖ్యం, వాళ్ళే ముఖ్యం, వాళ్ళ సంపదే ముఖ్యంగా చేశారు కాబట్టి ప్రజలు తిరస్కరించారు. ఏదైనా ప్రజల నుంచి రావాల్సిన తీర్పు ప్రజలు వాళ్ళు 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వం విప్ చేస్తే ఆలేరు ప్రజల కోసం వాళ్ళు ఉరగబెట్టింది ఏం లేదు. వాళ్ళు ఫామ్ హౌస్ కట్టుకోవడం, వాళ్ళే భూమిని సంపాదించుకోవడం, ఆస్తులు సంపాదించుకోవడం తప్ప వాళ్ళ కోసం కష్టపడ్డ కార్యకర్తలను కూడా వాళ్ళు విస్మరించారు. ఇవాళ మేము గెలిచిన ఈ 6 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. ఎంతోమంది నిరుపేదలకు సహాయాలతో ప్రభుత్వం నుంచి సహాయం చేసాం, ఎల్ఓసీలు ఇచ్చినాం. సుమారు ఒక ఈ 6 నెలల్లో 4,000 సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు తీసుకొని ప్రభుత్వానికి చేరవేసినాం. ఇవాళ పొద్దున 7 నుంచి 11 వరకు కూడా కనీసం టీ తాగకుండా రోజు 500 మంది వస్తారంటే ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద విశ్వాసం పెరిగింది. బీర్లైలే అంటే ఒక సేవకుడు, నాయకుడు కాదు సేవకుడుగా పనిచేస్తుంది. కాబట్టి నిన్న గతంలో 4 రోజులు నేను నియోజకవర్గంలో ఉన్నా. నిన్న సాయంత్రం వస్తే ఈ రోజు కూడా ఇక్కడ 100 మంది పైన వచ్చారు. అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి నాయకుడు అంటే. ప్రజలు ఓట్లేసి గెలిపించాక నేను ఎమ్మెల్యేను, నేను ప్రభుత్వం వైపు నువ్వు కార్లు వేసుకొని తిరుగుతా, గవర్నమెంట్లు సెక్యూరిటీ అంతే కాదు కదా. ప్రజలు ఇచ్చింది ఏంది? పని చేయమని మన బాధ్యత ఇచ్చారు. పదవి అనేది ఇది అలంకరణ కాదు, సేవ చేయడం కోసం ఆలేరు ప్రజలు నన్ను దీవించారు. కాబట్టి వాళ్ళకి సేవ చేయడంలో ఉన్నటువంటి తృప్తి చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అధికారంలో కాబట్టి ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చి ఆలేరు ప్రాంతాన్ని ఎక్కువ అభివృద్ధి చేస్తా. కాబట్టి నేను ఎక్కువ ప్రజలతో మమేకమవుతా. వాళ్ళు ప్రజలు వేసినటువంటి తీర్పును శిరస వహించకుండా వాళ్ళ ఎమ్మెల్యే అనేది ఒక వేరే రకంగా అంటే వాళ్ళ సొంత అవసరాలకు వాడుకోరు కాబట్టి వాళ్ళు ప్రజలు తిరస్కరించారు. రైట్. మనం ఇదే ఇంటర్వ్యూలో గతంలో కూర్చున్నప్పుడు మీరు ఒక మాట అన్నారు, కేసీఆర్ యాదగిరిగుట్టలో ఉన్న గర్భగుడిని కదిలిచ్చిండు, రాజకీయంగా పతనం అయిపోతారు ఏదో ఒక రోజు అనేది మీరే అన్నారు. అది వాస్తవం అనుకోవచ్చా? 100% అదే జరిగింది కదా. నువ్వు గత చేసిన ఇంటర్వ్యూ చూడు, ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి చూడు. నేను ఒకటే అడుగుతున్నా, ఈ భూమండలంలో పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు మనిషి మనుగడకు, ప్రపంచ మనుగడకు,
ఆ పంచభూతాలు ఎవరైతే మేము మా ఇంటి విలువేల్పుగా తెలంగాణలో మొదటి తిరుపతి యాదగిరిగుట్ట దాన్ని యాదాద్రి అని పేరు పెట్టిండు, అక్కడ భద్రాచలాన్ని భద్రాద్రి అని పెట్టిండు. అంటే ఆంధ్రులను మనం వెలగొట్టిన తర్వాత మన ఆత్మగౌరవం కోసం తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ ఆంధ్ర పేర్లు పెట్టిండు, అక్కడ భద్రాద్రి అని ఇక్కడ యాదాద్రి అని. గుట్ట అభివృద్ధి పేరు మీద ఎంతోమందిని భూ నిర్వాసితులను కానీ షాపులు కోల్పోయిన అందరినీ నానా రకాల ఇబ్బంది పెట్టి వాళ్ళు బతకలేని పరిస్థితి చేసిండు. స్వామివారి గుడి డెవలప్మెంట్ పేరు మీద 100,000 కోట్లు దోసుకున్నాడు. 1600 కోట్లు ఖర్చు అయితే అందులో 800 కోట్లు కేసీఆర్ కుటుంబానికి, హరీష్ రావు కుటుంబానికి, జగదీష్ రెడ్డి కుటుంబానికి, కవిత కుటుంబానికి పోయినాయి. అంటే ఆ రకంగా దేవిని కూడా దోసుకున్నాడు. కాబట్టి నేను ఆ రోజు చెప్పిన స్వామిని ముట్టుకున్నవాడు ఎవడైనా అంటే ముట్టుకుంటే స్వామివారి నిజ స్వరూపాన్ని కూడా చెక్కి చేసిండు. అది స్వయంభూ అక్కడ, దాన్ని ఎవరు కూడా ముట్టుకోవద్దు. కానీ ఒక నియంతగా ఒక రాజరిక పోకడగా పేరు ఉండాలి అనే అహంకారంతో వెనక గతంలో రాజులు చేసేది, శ్రీకృష్ణదేవరాయ ఇది కట్టాను, కాకతీయులు ఇది కట్టాను అని చెప్పేది కదా. ఆ రకంగా మార్పు కోసం కట్టినాయి తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రజల అవసరాల కోసమో తెలంగాణ ప్రజల కోసమో అక్కడ ఉన్నటువంటి అధ్యయలే. మీరు గమనించండి, వచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత నేను స్థానికంగా ఎమ్మెల్యేగా ప్రభుత్వం వైపుగా ఎంతోమంది రాష్ట్ర నలుమూల దేశంలో వచ్చే ప్రజలకు ఎన్నో రకాల ఫెసిలిటీ కల్పించినాం.